హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేఖాశ్రీ ఫుడ్స్. ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్లో చికెన్ పకోడా చూపిస్తున్నాను. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఆయిల్ తక్కువగా పీల్చడమే కాకుండా చాలా టేస్టీగా, క్రిస్పీగా, కరకరలాడుతూ పక్కా స్ట్రీట్ స్టైల్లోనే వస్తాయి. ఈ ప్రాసెస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా ఒక ½ కేజీ వరకు చికెన్ తీసుకుని బాగా కడిగి వడగట్టి తీసుకోవాలి. ఇలా వడగట్టి తీసుకోవడం వల్ల మసాలాలు అనేవి చాలా చక్కగా పడతాయి. నేను ఇక్కడ విత్ బోన్స్తోనే తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే బోన్లెస్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ కారం, ½ స్పూన్ ధనియాల పొడి, ½ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ½ స్పూన్ గరం మసాలా, ½ స్పూన్ పసుపు, ఒక చిటికెడంతా ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, వేసుకుంటే మంచి కలర్ వస్తుంది. ఆ తర్వాత ఒక ½ స్పూన్ సాల్ట్, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిర్చి ఒకటి, ½ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అరచెక్క నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోనే 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ వేసే వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. మీరైతే ఆయిల్ వేసుకుని ఇదంతా కూడా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవడం వల్ల మసాలాలు అనేవి చికెన్ పీసెస్కి చక్కగా పడతాయి. నెక్స్ట్ ఇందులోని ఒక 2 స్పూన్ల వరకు బియ్యం పిండి, ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, 1 స్పూన్ శనగపిండి యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కార్న్ఫ్లోర్ కనుక లేకపోతే 1 స్పూన్ ఎక్స్ట్రా శనగపిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు కొంచెం పొడి పొడిగా అనిపిస్తే ఇందులోనే చాలా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే జస్ట్ 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ అనేది ఇలా గట్టిగా ఉండాలి. అంటే మనం ఉల్లి పకోడా వేసుకుంటాం కదా, ఆ విధంగా గట్టిగా ఉండాలి. ఇలా ఉన్నప్పుడే చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి మినిమం ఒక 3 గంటల పాటు నాననివ్వాలి. ఒకవేళ మీకు టైం లేకపోతే ఒక ½ అన్ అవర్ పాటైనా నానపెట్టుకోండి. ఒక 3 గంటల తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కొంచెం ఫ్రీగా ఫ్రై అయ్యే విధంగా విడివిడిగా వేసుకోవాలి. మరీ దగ్గరగా వేసుకున్నా, మరీ ఎక్కువగా వేసుకుని ఫ్రై చేసుకున్న చికెన్ పీస్ అనేవి క్రిస్పీగా రావు. అలాగే కొంచెం గట్టి పడిన తర్వాత టర్న్ చేసుకోవాలి. ఒకవేళ వేసిన వెంటనే గరిటె పెట్టుకున్నారనుకోండి, మనం వేసిన కోటింగ్ అంతా ఊడిపోయి చికెన్ పీస్ అనేది అలాగే కనిపిస్తుంది, అంత క్రిస్పీగా రావు. ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కొంచెం గట్టి పడిన తర్వాతే రెండో వైపు టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోని పెట్టేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని మరో జాలి గంటలోకి వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల ఇందులో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా పోతుంది. ఇదే విధంగా మిగతా వాటిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటిని కూడా చేసుకున్న తర్వాత తరిగిన పచ్చిమిర్చి ఒకటి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుని వేసుకోవాలి. అంతే, ఎంతో క్రిస్పీ చికెన్ పకోడా రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరికైనా ఈ రెసిపీ హెల్ప్ అవుతుంది అనిపిస్తే షేర్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.